తండ్రులకు వారసులుగా మహిళామణులు రంగంలోకి వస్తున్నారు. తమ తండ్రులు రాజకీయాల్లో ఉన్న కుమార్తెలుగా వారి రాజకీయ వారసత్వం తమకే కావాలంటూ ఇప్పటికే నియోజకవర్గాల్లో హల్చల్ చేస్తున్నారు. 2029 ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని మహిళా రిజర్వేషన్ వచ్చిన తాము ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధమంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి పర్యటన సందర్భంగా మహిళల సంఖ్య తక్కువ కావడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళామణులు తాము పురుషుల్లో సగభాగం అంటూ హల్చల్ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది పెద్దవాళ్ళ నానుడి. కరెక్ట్గా ఈ సామెతకు సరిపోయే విధంగా నెల్లూరు జిల్లాలో తండ్రులకు తగ్గ కుమార్తెలుగా వారసులుగా రాజకీయాల్లో నారీమణుల రంగ ప్రవేశాలు షురూ అయినాయి. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. తండ్రికి తగ్గ కుమార్తెగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆదివారం రాజకీయ రంగ ప్రవేశానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 11:04 సరిగ్గా ముహూర్తం చూసుకొని ఆమె మీడియా ముందుకు రానున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఆమె నిశితంగా వివరించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశమనే చెప్పుకోవచ్చు. దీనికోసం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం సంసిద్ధమవుతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లపై అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఒకవేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళకు కేటాయిస్తే అభ్యర్థిగా సాయి వైష్ణవి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం పంపినందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి వైష్ణవి ఈ ఏడాదిలో జరగబోయే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తలపడే అవకాశాలు లేకపోలేదు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఒకవేళ నగర్ మేయర్ పదవికైనా అర్హులుగా ఉండే విధంగా ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తన నియోజకవర్గానికి తీసుకోవడంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ ఎంపికలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నెల్లూరు నగరం మేయర్ల ఎంపికలో వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ ఆయనదే ప్రధాన భూమికగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ అనుచర వర్గానికి పార్టీ నాయకులకు తనతో పనిచేసిన వారికి మహిళా కోటా కింద జిల్లా పరిషత్ చైర్మన్ నగర మేయర్ పదవులను చాకచక్యంగా కైవసం చేసుకున్న కోటంరెడ్డికి తన సొంత కుమార్తె విషయంలో మరింత అనుకూలించి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేశారు. ఆమె తన తండ్రి మంత్రి రామారెడ్డితో కలిసి ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఆనం వారసులుగా తాను ఉన్నానంటూ ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. 2024 ఎన్నికల్లోనే పోటీకి ఆమె పేరు కూడా తెరపైకి వచ్చింది. మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత గత అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున ప్రచారం చేశారు. కాకానిపై పెట్టిన కేసుల విషయంలో కాకాని రిమాండ్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాకాని పూజిత ముందుండి కాకాని వారసులుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నడిపించారు. సర్వేపల్లి వైసీపీ కార్యకర్తలకు తాము భరోసాగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ఇలా ముగ్గురు యాక్టివ్ పొలిటీషియన్స్ కుమార్తెలు తండ్రికి తగ్గ వారసులుగా నిరూపించుకునేందుకు నారీమణుల రాజకీయ చతురతను చూపించేందుకు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు.